హాయ్ వెల్కమ్ టు వ్యూ పాయింట్. గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కళాశాలలో జరిగిన ఉదంతం తెలిసిందే. దాని మీద నేను ఉదయం నుంచి ఒక 2 వీడియోలు కూడా చేశాను. మొదట సంఘటన జరిగిన అంశాన్ని వివరించడం జరిగింది. రెండోసారి అయితే అక్కడ మరొక కోణం బయటపడింది. ఆ కోణాన్ని, ఆ ట్విస్ట్ను కూడా మీకు తెలియజేసే ప్రయత్నం చేశాను. అయితే ఇక్కడ చాలా కన్ఫ్యూజన్ నడుస్తుంది. పోలీసులేమో ఇక్కడ ఏం జరగలేదు, ఒక ఐదుగురు వ్యక్తుల మధ్య జరిగిన ఒక భిన్నమైన ఒక ట్విస్ట్ల వల్ల ఇది అలా స్ప్రెడ్ చేశారు, కావాలని చేశారు. కేవలం వీడియో కాల్స్ లో తీసుకున్న స్క్రీన్ షాట్స్ ని చూపించి అది బాత్రూమ్ లో హిడెన్ కెమెరాలతో తీసిన వీడియోలుగా చెప్తూ ఉన్నారు. కాబట్టి ఇక్కడ జరిగింది ఏమీ లేదు, ఎక్కడ హిడెన్ కెమెరాలు కనబడట్లేదని పోలీసులు ఒకవైపు చెప్తా ఉన్నారు. దీన్ని ఆధారంగా చేసుకుని మనం ఒక కథనం చేశాం. కానీ విద్యార్థినులు ఎంతకీ వెనక్కి తగ్గడం లేదు జరిగింది అని చెప్పేసి విద్యార్థులు చెప్తున్నారు. పోనీ జరిగితే ఎవరైనా చూసారా హిడెన్ కెమెరాలని అంటే చూసిన వారు ఎవరూ లేరు. సో ప్రత్యక్షంగా ఎవరు చూడకపోయినా అక్కడ జరిగిందంట, అలా పెట్టారంట అని అంటున్నారు. మరి దానికి సంబంధించిన వీడియోలు ఏమన్నా ఉన్నాయా అంటే అది కూడా అనుమానమే. ఆ వీడియోలు కూడా ఎక్కడ కూడా కనబడట్లేదు. కేవలం వీడియో కాల్స్ లో తీసుకున్న స్క్రీన్ షాట్స్ మాత్రమే ఇప్పుడు లభ్యమవుతున్నాయి. ఆ 5 విద్యార్థుల మధ్య జరిగిన ఉదంతం ఇదంతా. సో అయితే విద్యార్థులను ఎంతకి తగ్గకపోవటంతో ఏమైనా మనకు తెలియకుండా ఇంకేమైనా జరిగిందా అన్న కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు. కొల్లు రవీంద్ర, మాజీ మంత్రి, మాజీ ఎంపీ కొనకాల, ఇలాగా అనేక మంది అక్కడ తెలుగుదేశం పార్టీ నాయకులు, అధికారులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు అక్కడే మోహరించి మొత్తం ఎంక్వైరీ చేస్తా ఉన్నారు. మరోవైపు మహిళా కమిషన్ కూడా దీన్ని సుమోటోగా స్వీకరిస్తున్నామని చెప్పి కేసు స్వీకరించింది. మహిళా కమిషన్ చైర్పర్సన్ అక్కడికి వెళ్ళి విజిట్ చేస్తా ఉన్నారు. అయితే విద్యార్థులు అయితే ఒక రకంగా భయాందోళనకు గురయ్యారన్న మాట అయితే వాస్తవం. 300 మంది విద్యార్థులు, ఆడపిల్లలు ఆ వాష్రూమ్ వాడే వాళ్ళు ఉన్నారు. ఎక్కడెక్కడ ఈ హిడెన్ కెమెరాలు పెట్టారో అర్థం కాని పరిస్థితి అని చెప్తున్నారు. సో ఆధారాలు లేవు కానీ ఆరోపణలు మాత్రం ఉన్నాయి. దీన్ని మనం ఇంతకుముందు వీడియోలో చెప్పినట్టుగా ఇది పూర్తిగా కొట్టిపారేయక్కర్లేదు అనే దానికి కూడా కొంతమంది అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. సో విద్యార్థినులు 300 మంది సమాధాన పడట్లేదు అంటే ఇంకా ఏదో జరిగిందేమో, వాళ్ళకి ఇంకా క్లారిటీ కావాలేమో అన్న కోణంలో ప్రభుత్వం కూడా విచారణ చేస్తోంది. ప్రతి 3 గంటలకు ఒకసారి నివేదిక ఇవ్వాలని చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలు జారీ చేశారు. సాధ్యమైనంతగా, వీలైనంత త్వరగా దీనికి సంబంధించిన ఒక క్లారిటీ రావాలనేది ప్రభుత్వం యోచిస్తోంది. అయితే కొంతమంది చెప్పడం ఇది ఇప్పుడు జరిగింది కాదు, దాదాపు 2-3 ఏళ్ల నుంచి జరుగుతోంది అని చెప్పేసి కొంతమంది చెప్తూ ఉన్నారు. అయితే ముందుగా మళ్ళీ వైఎస్ఆర్సీపీ వాళ్ళంతా ఇదేదో గగ్గోలు పెట్టేస్తూ ఏదో తెలుగుదేశం ప్రభుత్వం రావడంతో ఇలా జరిగిపోయిందని చెప్పేసి వైఎస్ఆర్సీపీ మరోవైపు గగ్గోలు పెడుతోంది. వాస్తవానికి ఇది 2-3 ఏళ్లుగా ఒక ప్రముఖ ఛానల్లో వచ్చిన బయట ఒక విద్యార్థిని మాట్లాడిన మాటలు నేను విన్న తర్వాత మాట్లాడుతున్నా. 4 ఏళ్లుగా ఇలాగే జరుగుతోందంట అని ఆ విద్యార్థిని అన్నాడు. మరి 4 ఏళ్లుగా జరుగుతున్నప్పుడు వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ లో జరిగినట్టే కదా, మరి మీరేం చేస్తున్నారు, కళ్ళు మూసుకున్నారా? దీనికి సంబంధించి నిజాలైతే నిగ్గు తేల్చాల్సిన అవసరం ఉంది. నిజంగా అసలు జరిగిందా లేదా అనేది మాత్రం పెద్ద కన్ఫ్యూజన్, ఎవరికి అంతుబట్టడం లేదు. దీని మీద మరింత లోతైన విచారణ జరిగితే తప్ప వాస్తవాలు బయటకు రావు. అది జరగకపోయి ఉండొచ్చు, జరగలేదనేది కూడా తెలియాలి కదా విద్యార్థులకు. ఎందుకంటే భయాందోళనకు గురయ్యి ఎక్కడికక్కడ అందరూ ఇళ్లకు వెళ్ళిపోతున్నారు విద్యార్థులందరూ. మరి ఈ నేపథ్యంలో దీనికి ఒక కంక్లూజన్, ఒక ఫుల్ స్టాప్ పడాల్సిన అవసరం అయితే ఉంది. అయితే ఇక్కడ 2 విషయాలు గమనించాలి. విద్యార్థినులు వాష్రూమ్కి వెళ్ళినప్పుడు తీసిన వీడియోలు అంటే ఆ హిడెన్ కెమెరాల ద్వారా తీసిన వీడియోలు అయితే కనుక అవి ఎలా ఉంటాయో తెలిసిపోతుంది. అలా కాకుండా వీడియో కాల్స్ లో ఒకళ్ళనొకళ్ళు చూసుకుంటూ ఒకవేళ అసభ్యకరమైన, అశ్లీలమైన వీడియోలు ఉన్నప్పటికీ కూడా అవి ఉన్నా కానీ తెలిసిపోతుంది. దానికి దీనికి చాలా వ్యత్యాసం అయితే ఉంటుంది. డెఫినెట్ గా అది కామన్ లాజిక్. ఇది ఎవరైనా మహిళలు, దీనికి సంబంధించిన విచారణ అధికారులుగా మహిళలు నియమించారు. ఆ మహిళా అధికారులు వీటిని పరిశీలించి నిజంగా అలాంటి వీడియోలు ఏమన్నా నిజంగా వాష్రూమ్ లో జరిగిన, వాళ్ళు వాష్రూమ్కి వెళ్ళినప్పుడు హిడెన్ కెమెరాతో తీసిన వీడియో ఒక్కటి దొరికినా కానీ అక్కడ ఖచ్చితంగా 100 మంది అమ్మాయిల వీడియోలు ఉండే అవకాశం ఉందని మనం ఒక కంక్లూజన్కి రావచ్చు. అలా లేదు, అలా జరగలేదు, కేవలం వీడియో కాల్ లో రికార్డ్ చేసిన స్క్రీన్ షాట్స్, రికార్డ్ చేసిన వీడియోలో ఉన్నాయి అనుకుందాం, ఆ స్క్రీన్ రికార్డర్ ద్వారా రికార్డ్ చేసినవి ఉన్నాయి అనుకుందాం. అలాంటివైతే అది వ్యక్తిగతమైన అంశాలు తప్ప ఇది 300 మందికి సంబంధించిన అంశం కాదు కదా. సో దీని మీద ఈ కన్ఫ్యూజన్, చివరికి పోలీస్ అధికారులు కన్ఫ్యూజన్ లో ఉన్నారు, ఎమ్మెల్యేలు కన్ఫ్యూజన్ లో ఉన్నారు, మంత్రులు కన్ఫ్యూజన్ లో ఉన్నారు, మీడియా ప్రతినిధులు కన్ఫ్యూజన్ లో ఉన్నారు. ఫైనల్ గా విద్యార్థులను అయితే ఖచ్చితంగా కన్ఫ్యూజనే కాదు, ఆందోళనలో కూడా ఉన్నారు. దీనికి ఒక కంక్లూజన్ రావాల్సిన
అవసరమైతే ఉంది. సో నేను 2 వీడియోలు రిలీజ్ చేశాను. మూడో వీడియో ఇది చేస్తున్నాను. ఆ రెండో వీడియో కూడా ఒక కంక్లూజన్, పోలీస్ అధికారులే దీంట్లో ఏమి జరగలేదని చెప్పారన్న ఉద్దేశంతో రెండో వీడియో చేశాను. అది చాలా వేగంగా జనానికి చేరువవుతున్న క్రమంలో దాన్ని నేనే కాస్త ఆపాను. ఇప్పుడు మళ్ళీ దాన్ని కూడా రిలీజ్ చేసి పెట్టాను. సో ఏదేమైనా ఒక కన్ఫ్యూజన్ అయితే జరుగుతోంది. ఆ కోణం ఉండొచ్చు, ఈ కోణం ఉండొచ్చు. ఏ కోణం అనేది పోలీసులు తేల్చాల్సిన అవసరం ఉంది.